అందరికీ నా యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియో చాలా స్పెషల్ ఎందుకంటే ఇదే నా మొదటి తెలుగు వీడియో. నేను ఫ్రాన్స్‌కి కొన్ని నెలలకి చదువుకోవడానికి వెళ్ళబోతున్నాను. సో, ఇదే నా ప్రయాణం చూసేయండి. మొత్తానికి ఎంతగానో ఎన్ని నెలల నుంచో వెయిట్ చేస్తున్న రోజు వచ్చేసింది. ఈ ఎదురు చూపులకి ఇదే ఆఖరి రోజు. కానీ ఈరోజే ఇండియాలో ఆఖరి రోజని చాలా బాధగా ఉంది. ఎయిర్పోర్ట్‌కి మొత్తానికి ఒక 5-6 గంటల ముందే బయలుదేరాను అనుకోండి. ఆ మాత్రం ఉండాలి ఫ్లైట్, అది ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంటే. వెళ్తున్నానని సంతోషం ఒకవైపు, కానీ అయ్యో ఎలా ఉంటానో ఏమో అన్న బాధ ఒకవైపు. ఈ ఆలోచనలతోనే ఎయిర్పోర్ట్‌కి అయితే వచ్చేసాం. నాకైతే చూడంగానే వావ్ అనిపించింది. ఐ మీన్ చాలా చాలా అందంగా ఉంది కదా. ఇంతకుముందు వచ్చాను కానీ అది వేరే టర్మినల్ అనుకుంటా. ఇదైతే చాలా చాలా బాగుంది. రీల్స్లో చూసాను కానీ ఇన్ని రోజుల నుంచి వెయిటింగ్ అనమాట. దిగి అలా ఒక లుక్ వేసాను. మొత్తం అసలు చాలా అంటే చాలా నచ్చేసింది నాకైతే. వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ అని మన బెంగళూరు ఎయిర్పోర్ట్కి అవార్డు ఇచ్చేయచ్చు, నిజంగా తప్పు లేదు అసలు. ఇంకా అలా అమ్మ నాన్నతో ఓదార్పు యాత్ర, అప్పగింతలు ఇవన్నీ పూర్తి చేసుకొని అలా లోపలికి వచ్చేసాను. అలా తిరుగుతూ ఉన్నాను కానీ హెల్త్ అసలు బాగాలేదు. ఫుల్ జలుబు, దగ్గు, జ్వరం. నేనైతే ఇమిగ్రేషన్ వాళ్ళే నన్ను ఆపేస్తారనుకున్నా నిజంగా అసలు. కానీ మొత్తానికైతే అలా లోపలికి వెళ్ళి కూర్చుండిపోయాను. ఇక్కడే ఒక 2-3 గంటలు ఇలా ఎదురు చూసి మొత్తానికైతే చెక్ ఇన్ పూర్తి చేసుకొని టికెట్స్ తీసుకొని నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్తున్నాం అనమాట. సో తనకు వెయిట్ చేసినాను. తను వచ్చాక ఇంకా సెక్యూరిటీ చెక్-ఇన్కి బయలుదేరాము. ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. పర్సనల్గా నాకు వాటర్ బాడీస్ అంటే ఇష్టం అనమాట. ఇలాంటి యాంటిక్ స్టోర్స్లో ఎంతసేపు ఉండమన్నా ఉంటా, అసలు వెళ్ళబుద్ధి అవ్వలేదు ఈ షాప్ నుంచి. అలా ఎయిర్పోర్ట్ అంటూ తిరుగుతూ ఉన్నాను. 4 గంటలు ఉన్నాయి, ఏం చేస్తా, ఏదో ఒక టైం పాస్ అవ్వాలిగా. జనాలు అయితే పాప నిద్రపోతున్నారు ఇక్కడ. వీళ్ళందరిది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అనుకుంటా. ఇంకా మధ్యలో ఈ ఫుడ్ షాప్స్ రారా అని పిలుస్తుంటే వద్దు అని అలా కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఇక ఆకలేస్తుంది, ఏమన్నా తిందామని అలా రెస్టారెంట్ కోసం వెతుకుతూ ఉన్నాము. ఈ లోపలే వీళ్ళందరినీ చూసి పాపం అనిపించింది. నాకైతే లోన్స్ తీసుకున్నాను, అది ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాళ్ళలేకపోతున్నా. అలా స్టార్బక్స్కి వచ్చాము. ఇక్కడ క్రిస్మస్ డెకరేషన్ అయితే భలే చేశారండి. నాకు చాలా ఇష్టం అనమాట క్రిస్మస్ డెకరేషన్. యూరోప్లో అదొక్కటే మిస్ అయిపోతున్నాయి, ఇంకొంచెం ముందెళ్ళి ఉండాల్సింది. ఫుడ్ అయితే నోరూరిపోతుంది, కానీ ఇక్కడ ఏది మన బడ్జెట్ కాదు, అందుకని మనం సైలెంట్గా వచ్చామన్నమాట. ఇంకా ఈ కాఫీ, ఇంకా మా బేగెట్ అయితే మా ఫ్రెండ్ తీసుకుంది. ఎప్పటి నుంచో బేగెట్ అయితే తినాలనుకున్నాను, ఈరోజు అయితే ఆ కోరిక నెరవేరింది, సంతోషం. అదిగో అదే మనం ఎక్కబోయే ఫ్లైట్ అనమాట. ఇంకొక గంట సేపు ఉంది. ఇక్కడ ఇలా వెయిటింగ్ ఏరియాలో కూర్చొని ఉన్నాం, గేట్ దగ్గర బోర్డింగ్ ఓపెన్ చేస్తారని. నాకైతే ఎయిర్పోర్ట్ చాలా చాలా నచ్చింది. మన భారతీయ సాంప్రదాయాన్ని తెలియపరిచేలా చాలా ఆర్టిఫాక్ట్స్ అన్నీ తెచ్చిపెట్టి భలే డెకరేట్ చేశారు ఎయిర్పోర్ట్ని అయితే. ఆల్మోస్ట్ అయిపోయింది వెయిటింగ్ అంతా. ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కేసాము. అలా వెళ్ళి సీట్ ఎత్తుక్కున్నాను. చాలా చాలా చివర్లో ఉంది, కొంచెం భయం వేసింది అంతే, లాస్ట్లో ఎప్పుడు కూర్చోలేదని. కానీ నాకైతే ఏం ప్రాబ్లం అనిపించలేదు. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కదా, టైం అరౌండ్ 6 అలా అవుతుంది అనుకుంటా, అందుకే సన్ రైజ్ బాగా కనిపిస్తుంది. ఈరోజు జరిగిన ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, నేను మిడిల్ సీట్కి అరౌండ్ 700 ఎక్స్ట్రా పే చేశాను అనమాట. విండో సీట్ ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంది. ఫ్రీ సీట్ సెలెక్ట్ చేసుకొని కార్నర్ వస్తే మరీ దారుణం. ఇక్కడ కొంచెమైనా వ్యూ ఉంటుందని తీసుకున్నా, కానీ మా ఫ్రెండ్ ఫ్రీ సీట్ సెలెక్ట్ చేసినా కూడా తనని ఫ్రీగా బిజినెస్ క్లాస్కి అప్గ్రేడ్ చేశారనమాట. ఇది ఎక్కడ న్యాయం మూర్తి గారు అనుకున్నా. మొత్తానికి మంచి వ్యూ అయితే దొరికింది, సంతోషం. నేనైతే కొద్దిసేపు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండబోతున్నాను, ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నట్టు ఈ ఫీలింగ్ అనుభూతి చెందాలనుకుంటున్నాను. నేను ఎంతగానో ఎదురు చూసిన బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. వాటర్ బాటిల్, బ్రెడ్, బటర్, షుగర్, యోగర్ట్, ఇడ్లీ,
ఉప్మా ఇచ్చారు. బహుశా ఇదే చివరిసారేమో నేను ప్రాపర్ సాంబార్, ఇడ్లీ అండ్ మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తినడం. మళ్ళీ ఎప్పుడు తింటానో లేదో తెలీదు వండుకొని. మొత్తానికైతే ఢిల్లీలో ల్యాండ్ అయిపోయాం. అంటే ఢిల్లీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే బెంగళూరు ఎయిర్పోర్ట్ని చూశాక ఇది నాకు కొంచెం అలా అలా డ్రైగా అనిపించింది. బట్ బాగుంది, లైక్ ఇట్స్ ఫైన్. ఐ మీన్ ఎంతైనా ఢిల్లీ సిటీ ఆ వైబే వేరనమాట. ఫస్ట్ అయితే సెక్యూరిటీ చెక్ ఇన్ పూర్తి చేసేసుకొని అలా ఎయిర్పోర్ట్లో నడుస్తూ వెళ్తున్నాం. ఉన్న పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ అలా చూసి చూడనట్టు మొహం తిప్పుకొని వెళ్ళిపోవాలన్నమాట. మొత్తానికి వెయిటింగ్ ఏరియాకి వచ్చేసి లగేజ్ అయితే ఇక్కడ పెట్టేశాను. అంటే ఉన్నది ఒక బ్యాక్ ప్యాక్, క్యాబిన్, హ్యాండ్ బ్యాగ్ అయినా కూడా ఐ మీన్ రిలీఫ్గా ఉంటుంది లగేజ్ లేకపోతే. అండ్ పాస్పోర్ట్ ప్రతి 10 నిమిషాలకి చెక్ చేసుకోవడం అయితే మ్యాండేటరీ. ఇక ఆకలి వేస్తుంది, తిందామని చెప్పి అలా రెస్టారెంట్స్ అన్నీ చూస్తున్నాను. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి ఇమిగ్రేషన్ ఉంటుంది కదా, అండ్ నాకైతే చాలా భయం వేసింది. ఎందుకంటే ఇప్పటిదాకా తెలిసిన వాళ్ళంతా యూఎస్, యూకే అలా వెళ్ళిన వాళ్ళే. ఇంకా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, రీల్స్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అసలే నేనేమో తుమ్ముతూ దగ్గుతూ ఉన్నాను. నన్ను ఎక్కడ ఆపేస్తారు అనుకున్నా. కానీ సింపుల్గా ఎందుకు వెళ్తున్నావు, ఏ కాలేజ్ అని అడిగారు. పాస్పోర్ట్లో స్టాంప్ వేసేసారు, ఆఫర్ లెటర్ చూపిమన్నారు, అంతే. నేనైతే ఫుల్ హ్యాపీ. మొత్తానికి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక హోటల్, ఐ మీన్ రెస్టారెంట్ వాటెవర్ కనిపించింది. ఇంకా ఇక్కడ ఫుడ్ తీసుకొని అలా వెయిటింగ్ ఏరియాకి బయలుదేరిపోయాను. నాకైతే ఇక్కడ బాగా నచ్చింది. దీన్ని ఏమంటారో తెలీదు. బట్ యా, అంటే రాత్రి నుంచి కూర్చొని ఇంకా ఇప్పుడేమో 9 hours ఫ్లైట్ ఢిల్లీ టు ప్యారిస్. ఆ తర్వాత కూడా మళ్ళీ ఫ్లైట్. నేనైతే ఫుల్ హ్యాపీ. దీని మీద నుంచి ఇంకా అసలు కొంచెం కూడా జరగకూడదు అనుకున్నాను. ఇక్కడైతే ప్రశాంతంగా రిలాక్స్ అయిపోయాను నేను ఫ్లైట్ వచ్చే వరకు. ఆల్మోస్ట్ ఒక 1 hour అలా ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం. వచ్చినప్పుడు ఖాళీగా ఉన్నింది కదా, ఇప్పుడు చూడండి ఫుల్ అయిపోయింది. ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అయిందని అనౌన్స్ చేశారు. ఇంకా అలా మళ్ళీ ఒకసారి పాస్పోర్ట్ అన్నీ, క్యాష్ కార్డు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఫ్లైట్ ఎక్కడానికి బయలుదేరిపోయాం. ఐ మీన్ ఇదే నా మొదటి ఇంటర్నేషనల్ ఫ్లైట్ అనమాట. ఫ్రీ సీట్ సెలెక్ట్ చేసుకున్న విండో సీట్ ఇచ్చారు. అయినా నాకు కూడా మొహమాటానికి ఎక్కడ వేరే వాళ్ళ సీట్లో కూర్చుంటే వాళ్ళని లేమని అడగలేనని చకచకా నడుచుకుంటూ వెళ్ళి ముందైతే నా సీట్లో కూర్చునిపోయాను. ఫ్లైట్ ఎక్కగానే ఈ ఫీలింగ్ అయితే ఉంది. ఓ, చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అంటే ఫస్ట్ టైం కదా, ఆ మాత్రం ఉంటుందిలే. విండో సీట్ ఆనందమే వేరు. నేనైతే ఫుల్ హ్యాపీ. ఫస్ట్ 2 ఫ్లైట్స్లో లేకపోయినా 9 hours ఇదే మెయిన్ ఉంది సంతోషం. ఇంకా ఈ స్క్రీన్ మీద కూడా నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. యూట్యూబ్లో లైక్ చాలా వ్లాగ్స్లో చూశాను. ప్రస్తుతానికైతే ఈ సేఫ్టీ ఫీచర్స్ తప్ప ఇంకేం ప్లే అవ్వలేదు. సరే లేదు, అయిపోయాక మేబీ స్టార్ట్ అవుతుందో అని వెయిట్ చేశాను. కానీ ఎంతసేపు దాంతో కుస్తీ పడ్డా ఏం ప్రయోజనం లేదు. అదిగో అక్కడ ఉంది కదా విస్తారా, అదే. నాకు తెలిసిన వాళ్ళు దాంట్లో లగేజ్ ఉంటుంది లైక్ ఎక్కువ అని చెప్పారు. బట్ లిటిల్ ఎక్స్పెన్సివ్ ఉండి నేను వద్దనుకున్నా. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ మోర్ లగేజ్ యూ కెన్ అది తీసుకోవచ్చు. ఇంకా ఆల్మోస్ట్ 1-2 గంటలు ఈ స్క్రీన్తోనే కుస్తీ పడ్డాను. ఉన్న అన్ని బటన్లు నొక్కి అన్ని రకాల కాంబినేషన్స్ ట్రై చేసి ఏదో ఒకటి నొక్కితే వర్క్ అవుతుందన్న ఆశతో, కానీ ఏం చేసినా నిరాశే మిగిలింది. నేను ఒక్కటే అనుకున్నా, నాతో పాటు చాలామంది దీంతో ఇలాగే కుస్తీ పడ్డారు పాపం. కానీ అసలు 9 గంటలు ఇది లేకుండా ఏం చేయాలనుకున్నా. ఐ మీన్ నేను అన్ని మూవీస్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఐప్యాడ్లో. బట్ స్టిల్ ఈ స్క్రీన్లో చూడాలన్న ఎగ్జైట్మెంట్ చాలా ఉంది. ఇంకా సర్లే వ్యూ అన్నా ఎంజాయ్ చేద్దామని ఏదైనా మంచి వ్యూ వస్తుందని వెయిట్ చేస్తున్నా. కానీ ఆ షట్టర్ పని చేయకుండా లైక్ అంత మంచి వ్యూ అయితే ఏం లేదు. ఇది కూడా నా పక్కన ఉన్న వాళ్ళు ఆ బటన్ని ఏదో నొక్కి అది చేసి ఇది చేస్తే మొత్తానికి ఇదన్నా ఓపెన్ అయింది. ఇంతకుముందు ఇది కూడా క్లోజ్డ్ ఉన్నింది. ఇంకా 9 గంటలు ఇలానే కిటికీని చూస్తూ ఉన్నాను. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఫుడ్ తెస్తారా అని వెయిట్ చేస్తూ. ఐ మీన్ మా ఫ్రెండ్ అయితే లైక్ దిల్ కీప్ యూ ఆక్యుపైడ్, చాలా ఫుడ్ ఐటమ్స్ తెస్తారు అనింది. అండ్ ఇండియన్ ఫుడ్ తినడం కూడా ఇదే లాస్ట్. సో వెహికల్తో ఎదురు చూస్తున్నా. అదిగో అలా వచ్చారు. ఫస్ట్ అయితే స్నాక్స్ తీసుకొస్తారనమాట. లైక్ ఫస్ట్ డ్రింక్స్ ఇస్తారు, డ్రింక్తో పాటు స్నాక్స్. అండ్ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదో రోస్టెడ్ కార్న్ టైప్లో ఇచ్చారు.
నాకైతే చాలా నచ్చింది. జ్యూస్ తాగాలనున్న కోల్డ్ ఉందని నేనైతే కాఫీయే తీసుకున్నాను. కొద్దిసేపటి తర్వాత ఒక మంచి వ్యూ వచ్చింది. తీద్దామంటే ఇలా నా రిఫ్లెక్షన్ అడ్డుపడుతుంది. మొత్తానికైతే ఇది ఏ కొండో పర్వతమో ఏంటో నాకైతే తెలీదు. ఫస్ట్ నేనైతే మౌంట్ ఎవరెస్టే అనుకున్నా. తర్వాత ఫ్లైట్ బయలుదేరి చాలా గంటలు అయిపోయింది. ఈ పాటికి సముద్రం ఇంకో దేశం కూడా దాటుంటాం అనుకున్నా. ఇది ఏ పర్వతమో నాకైతే తెలియలేదు, కానీ నాకైతే 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. అంటే నేను ఇప్పటివరకు మంచుని ఎప్పుడు చూడలేదన్నమాట లైవ్లో. ఒకసారి ఆర్టిఫిషియల్ స్నో వరల్డ్కి వెళ్ళాను అంతే. సో అది కూడా ఇలా ఒక మంచు పర్వతాన్ని ఇలా లైవ్ కళ్ళతో చూడటం ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. అలా అతుక్కుపోయా విండోకి, ఇలా కళ్ళు తిప్పకుండా అలా చూస్తూ ఉండిపోయాను. చాలామంది జర్నీస్ అంటే మోస్ట్లీ పడుకుంటారు, కానీ నాకేంటో ప్రయాణం అంటే అదొక ఎగ్జైట్మెంట్, సంతోషం. సో విండో నుంచి అలా అక్కడేం లేకపోయినా వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయాలి, ఐ షుడ్ ఫీల్ ద జర్నీ అని అలాగే ఉంటా. అండ్ అది ఇంత మంచి వ్యూ ఉంటే ఇంకా ఎంత నిద్ర వస్తున్నా ఆపుకొని మరి ఇలాగే చూస్తూ ఉండిపోయాను. ఇంకా ఫుడ్ మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దిల్ కీప్ యూ ఆక్యుపైడ్, చాలా ఐటమ్స్ తెస్తా అన్నారు, దానికోసమే వెయిటింగ్ అనమాట. ఈ లోపల మీరు కూడా కొంచెం ఈ సౌండ్తో విని దీన్ని ఫీల్ అవ్వండి. మొత్తానికి ఫుడ్ వచ్చేసింది. ఫ్రైడ్ రైస్, గోబీ, పన్నీర్ ఇచ్చారు, లెమన్ కూడా ఇచ్చారు. సలాడ్కి స్వీట్ కార్న్, క్యూక్యూంబర్ కట్ చేసి ఇచ్చారు. ఇంకా కర్డ్ ఇచ్చారు, డెజర్ట్ ఇచ్చారు, అండ్ బ్రెడ్ అండ్ బన్ కామన్. నాకైతే ఫుడ్ టేస్ట్ చాలా నచ్చింది. ఇంకా నేను కాఫీలోకి ఇచ్చిన షుగర్ పెరుగులో వాడేసాను, ఉట్టి పెరుగు తినడం అలవాటు లేక. అండ్ బేసికల్లీ లంచ్ అంతా అయిపోయాక కాఫీ తెస్తారు. నేను లంచ్ తినడం ఇంకా పూర్తి అవ్వలేదు, ఆ లోపలే ఇది తెచ్చారనమాట. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు, మనం కొంచెం స్లోగా తింటాం అనుకోండి. యూజువల్గా ఫుడ్ని అలా ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా తినాలనుకుంటా. అంటే 9 గంటలు ఏం చేస్తాను ఇంకా, మరి మీరే చెప్పండి. ఇంకా లాస్ట్కి నా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఉంచుకుంటాను అనమాట. లైక్ నా నోరా టేస్ట్ ఉంటుందని చెప్పి. అండ్ ఈ డెజర్ట్ అయితే ఎంత బాగుందో నాకు ఇప్పటికీ ఆ టేస్ట్ గుర్తుంది. సో 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 యమ్. మొత్తానికి తినడం అయితే పూర్తయిపోయింది. మళ్ళీ దీంతో కుస్తీ పడ్డాను. సర్లే, ఒక చిన్న ఆశ, ఏదో ఒక మూల ఇది పనిచేస్తుందని. ఇంకా పక్క స్క్రీన్లో ఉన్న మూవీ ఏమైనా కనిపిస్తుందా అని చూసా. సర్లే, ఎవరైనా చూస్తే బాగోదని చెప్పి లైట్ తీసుకున్నా. ఇంకా చేసేదేం లేక అలా కిటికీ నుంచి ఆ విండోని చూస్తూ ఉండిపోయాను. మళ్ళీ ఇంకేదైనా పర్వతం కనిపిస్తుందని. ప్రస్తుతానికైతే మేఘాలు తప్ప ఏమీ లేవనుకోండి. అటు సైడ్ ఎవరితో రిఫ్లెక్షన్ కనిపిస్తుంది విండోలో, ఆ మ్యాప్. సరే, మనం ఏ కంట్రీలో ఉన్నామో జూమ్ చేసి చూద్దాం అనుకున్నాను, కనిపించలేదు అనుకోండి, అది వేరే విషయం. ఇంకా ఈ లోపలే స్నాక్స్ తీసుకొచ్చారు. ఓ మై గాడ్, పన్నీర్ అయితే మళ్ళీ ఉంది, స్టార్టర్ లాగా పెట్టారు. అండ్ అది పఫ్ అనుకుంటా, మధ్యలో ఉన్నది ఏంటో నాకు తెలియదు. టేస్ట్ అయితే బాగుంది. అండ్ చాట్, సమోసా, చాట్ అండ్ రసగుల్లా, ఇవి నా ఫేవరెట్స్. లైక్ లిటరలీ నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట నార్త్ ఇండియన్ స్నాక్స్. అవన్నీ తినేసాక అలా మబ్బుల్లోంచి సన్సెట్ చూస్తూ ఉండిపోయాను. ఈవినింగ్ అయిందనుకుంటా. ఆల్మోస్ట్ వచ్చేసాం ప్యారిస్కి. ఇదంతా ప్యారిస్ సిటీయే. ఈఫిల్ టవర్ కనిపిస్తుందని చాలాసేపు ఎత్తికాను. మనకున్న సైట్కి ముందుంటే కనిపించడమే కష్టం, లైట్ తీసుకున్నాను. బట్ ఫైనల్లీ ఓ మై గాడ్, ఇంకా నమ్మలేకున్నా నేను ప్యారిస్లో ఉన్నానంటే. ఐ జస్ట్ కాంట్ వెయిట్ చేస్తున్నాను. అండ్ ఆల్మోస్ట్ నైట్ అయింది అండ్ లాంగ్ ఫ్లైట్ కదా, జనాలు పడుకుంటారని లైట్స్ ఆపేసి ఉన్నాను అనమాట. ఇప్పటి వరకు ల్యాండ్ అయిన కొద్దిసేపటికి ఆన్ చేశారు లైట్స్. అండ్ ఫస్ట్ అయితే టర్బులెన్స్ ఉంటుంది అన్నారు, చాలా భయపడ్డా, కానీ నాకైతే ఏం అనిపించలేదు. కొంచెం ఇయర్ పెయిన్స్ లైట్గా ఉన్నింది అంతే. అండ్ ప్యారిస్లో దిగంగానే మాకు ఇక్కడ బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోమని చెప్పారు. సో ఇక్కడ మేమైతే చాలాసేపు వెయిట్ చేసాం. ఎంతసేపు వెయిట్ చేసినా బ్యాగేజ్ రాలేదు. సో ఏంటి అని కంప్లైంట్ చేయడానికి వెళ్ళి అడిగితే వాళ్ళేమో లేదు, మీ లగేజ్ డైరెక్ట్గా వచ్చేస్తుంది టుడూస్కే, మీరు వెయిట్ చేయక్కర్లేదు ఇక్కడ అన్నారు. కానీ మా ఫ్రెండ్ ఏమో లేదు, మనకి బెంగళూరులో చెప్పారు కదా, ఇంకా వెయిట్ చేసి అడుగుదామనింది. ఇంకా ఆ టెన్షన్లో ఆల్మోస్ట్ 2 hours వేస్ట్ అయిపోయింది ఇక్కడ.
కదా, ఇంకా ఏదైతే అదేముందని ఫ్లైట్కి 30 మినిట్స్ ఉందనగా బయలుదేరి వేరే టెర్మినల్కి వచ్చేసాము. డైరెక్ట్ షటిల్ ఉందన్నమాట. అండ్ ఎందుకో అస్సలు బాగాలేదన్నమాట, నా వల్ల అవ్వలేదు. అండ్ దాహం అయితే ఎంత ఎంత వేసిందంటే లిటరలీ ఆల్మోస్ట్ లైక్ 300 రూపాయలు పెట్టి కొన్నాను ఒక 100 ml వాటర్ బాటిల్ని. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. అండ్ లక్కీలీ ఫ్లైట్ అయితే నేనైతే మిస్ అవుతాను అనుకున్నా. ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ ముందు వచ్చాము అసలు టర్మినల్కి. ఇదే లాస్ట్ ఫ్లైట్ అనమాట, ఎయిర్ ఫ్రాన్స్. ప్యారిస్ నుంచి టులూస్కి యూజువల్లీ 9 hours. లైక్ ట్రైన్లో వెళ్ళొచ్చు, తగ్గుతుంది, కానీ లగేజ్ ఉంది కదా అని చెప్పి లైక్ ఫ్లైట్లోనే వెళ్ళిపోయాం డైరెక్ట్గా. నాకైతే అస్సలు ఓపిక లేదు, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానని వెయిట్ చేస్తున్నా. ఇంకా హాట్ వాటర్ అడిగితే లేదని ఇది ఇచ్చారు. సర్లే కాఫీ కూడా హాట్గా ఉంటుందని దీంతో అడ్జస్ట్ అయిపోయా. టెక్స్చర్ కొంచెం డిఫరెన్స్ ఉంది, టేస్ట్ అయితే జలుబు కదా, నాకు అన్నీ ఒకటే అనిపించింది, అంతేం తెలియలేదు. ఇంకా మొత్తానికి ల్యాండ్ అయిపోయాము. ఆల్మోస్ట్ 1.5 hour పట్టింది అంతే. ఫైనలీ వచ్చేసాము. ఇంక దీని తర్వాత ఇంటికి తప్ప ఇంకేం ప్రయాణం లేదు. కానీ ఫ్లైట్లో అయితే మామూలు నరకం చూడలేదు అనుకోండి. అసలు ఎంత చెవి నొప్పి వచ్చిందో ఆ ఎయిర్ ప్రెషర్కి అయితే నాకు చెవులు పేలిపోతాయని అనిపించింది నాకైతే లిటరలీ. ఆల్మోస్ట్ 1 hour పట్టింది లగేజ్ అంతా తీసుకోవడానికి. ఇంకా మా ఓనరే ఎక్స్ట్రా పే చేస్తే మమ్మల్ని వచ్చి పిక్ చేసుకుంటానంటే క్యాబ్ కూడా సేమ్ ప్రైజే ఉంది అని చెప్పి ఓకే అన్నాము. ఇక్కడ ఈ గేట్ నుంచి బయటికి అడుగు పెడితే చలి ఉంది. అసలు ఇంత చలి ఎప్పుడు అనిపించలేదు. భయంకరమైన చలి, జాకెట్ లేకపోతే కష్టమే. ఇంకా ఆన్ ద వే టు హోమ్ అనమాట. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. ఫొటోస్లో ఇల్లు చాలా బాగుంది, ఎలా ఉంటుందని. మా ఓనర్ అయితే వచ్చేసరికి మాకు, నేను వెజ్ తింటానని వెజ్, మా ఫ్రెండ్ నాన్ వెజ్ చేసి ఇచ్చారు. బాగాలేదని చెప్తే ఇంకా కషాయం కూడా చేసి ఇచ్చారనమాట. ఫుడ్ అయితే చాలా రుచిగా అనింది. ఒకవేళ మీరు ఈ వీడియోని ఇప్పటివరకు చూసినంత వరకు అయితే అంతకన్నా సంతోషకరమైన ఏదీ లేదు. అందుకు చాలా ధన్యవాదాలు. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.